నమస్తే మేడం. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది. ఎందుకు వారు దుర్మార్గుడు అంటున్నారండి? బాబాయిని చంపిన వాళ్ళ గురించి ఏంటి? బాబాయిని చంపాడు అంటే చెల్లెల్ని తల్లిని తరిమేశారు, ఇలాంటి దుర్మార్గుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. బాబాయిని చంపారని ఎవరు చెప్పారండి? కోర్టు నిర్ధారించిందా? లేదు కదా. అలాగే తల్లిని చెల్లిని తరివేశారని ఎందుకంటారు? ఆవిడ ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, హర్ ఓన్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వారు ఆవిడ తెలంగాణ కోడలుగా తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళారు. ఒక కూతురికి సపోర్ట్ ఎప్పుడు తల్లి ఉంటుంది. ఎందుకంటే ఆడబిడ్డే కాదు, ఎప్పుడు తల్లి కూతురికి మారల్ సపోర్ట్ ఇస్తుంది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఆవిడ తనయుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కూతురు పోరాటంలో దిగారు. అలాంటప్పుడు నేను కూతురికి సపోర్ట్ ఇవ్వాల్సిన మారల్ నైతిక బాధ్యత ఉందని చెప్పేసి ఆవిడ వెంట వెళ్ళారు తప్పించి ఎవరు తరిమి తనలేదండి. అది మీరు తెలుసుకోవాలి. అయినా అంత బలహీనలు ఏం కాదు, తరిగితే వెళ్ళిపోయేంత వాడి తల్లి గారు కానీ వారి సిస్టర్ గారు అంత బలహీనలు ఏం కాదు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా. ఈ దుర్మార్గపు పాలన నుండి మరొక 3 నెలల్లో మనకి ఉపశమనం లభించబోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. దుర్మార్గ పాలన నుంచి విముక్తి లభించి 4.5 సంవత్సరాలు అయిందండి ఆయన పాలనలో నుంచి. ఈయన ఒక రాజుకి ఉండవలసిన న్యాయం, ధర్మం, ప్రేమ అన్ని కలగలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వారి పార్టీకి ఓటు వేయకపోయినా ఆయన ఒక అగ్రకులానికి చెందినా సరే బడుగు బలహీన వర్గాలకి, పార్టీలకి, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు కూడా అతీతంగా పేదరికమే దాని యొక్క ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే అభివృద్ధి ప్రదం కూడా 30 లక్షల పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి కొన్ని కట్టించడం జరిగింది. ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి. అదేవిధంగా మరి 10,500 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది కాదా డెవలప్మెంట్? అలాగే మరి ఇన్ని సచివాలయాలు కొత్తవి కట్టడం జరిగింది. ఇది కాదా డెవలప్మెంట్ అడుగుతున్నాను. అలాగే ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్. అంటే వెళ్ళిపోయినాయి చెప్తున్నారు కానీ వచ్చినాయి చెప్పట్లేదు. ఎప్పుడు కూడా ప్రజలకి నెగిటివ్ మాట్లాడడం, ఆ నెగిటివ్ని ఫ్లోట్ చేయడం అలవాటు అయిపోయింది సోషల్ మీడియాతో. ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. అలాగే మరి ఉద్యోగాలు, మరి సచివాలయంలో ఈరోజు 30,000 రూపాయలు అందుకుంటున్నారు ఉద్యోగాలు. మరి వాళ్ళందరూ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అని, ఇవన్నీ అడ్మిన్స్ అని, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. వెనకటికి ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి, దేవుణ్ణి పూజించొద్దు అనేసి చెప్తూ ఉండేవాడు. అలాంటి వాడిని నేను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, జగన్ రూపంలో చూస్తున్నానని చంద్రబాబు అంటున్నాడు కదా. ఆయన ఎప్పుడు ఆయన పూజించమన్నారండి? నేను మీ బిడ్డను అన్నారు, మీరు నాకు సపోర్ట్ అన్నారు, అన్నీ నేనే నిర్మించాను, అసలు ఇది మొత్తం కంబైన్డ్ రాష్ట్రాన్ని నేనే నిర్మించానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు తెలంగాణ నేనే అన్నారు, హైదరాబాద్ నేనే నిర్మించాను అన్నారు. హైదరాబాద్కి ఒక చరిత్ర ఉంది, ఎప్పుడో భాగ్యనగరం. అలాగే ఇప్పుడు అమరావతి నేను నిర్మించానని చెప్పడం కోసం ఆయన మొత్తం అవసరం లేకుండా అవసరానికి మించి ల్యాండ్ పూలింగ్ చేసి సస్యశ్యామలంగా 3 పంటలు పండే భూమిని ఇలా రాజధానికి అని చెప్పి రాళ్ళ చేశారు. అదేవిధంగా మరి ఒక మహానగరం కట్టాలనుకోవడం అంటే అసలే రాష్ట్రం లోటు బడ్జెట్లో విడిపోయింది కదా. ఇప్పుడు మిగతావి చూసుకోవాలి కానీ మహానగరం కట్టేయడం అని ఒక అద్భుతాన్ని సృష్టించారని, ఒక రికార్డు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్లు మరి బూడిదలో పోసిన పన్నీరుగా అరకొర బిల్డింగ్స్ కట్టి, క్వాలిటీ లేని బిల్డింగ్స్ కట్టారు. మరి ఎవరిది రాక్షస పాలన అడుగుతున్నారు? దేనికైనా సిద్ధమే సైకో జగన్. ఎన్నికల్లో చూసుకున్నాం, ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం స్థాపించబోతుందని బలంగా చెప్తున్నాడు కదా చంద్రబాబు. ఆయన చెప్తారండి, ప్రగల్భాలు ఎవరైనా పలుకుతారు పార్టీ అధినేతలు. అసలు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయలేని వాళ్ళు కూడా నేనే సీఎం అంటారు. అది అందరికీ తెలుసు, అది హాస్యాస్పదం. ఇది రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీరు రాసి పెట్టుకోండి. అడ్రస్ గల్లంతు చేస్తా, ఖబర్దార్ జగన్, భయపడుతున్నావా, పిల్లిలాగా తాడేపల్లిలో ఉంటున్నావా అని చంద్రబాబు నాయుడు గారు. తాడేపల్లిలో ఎవరు ఉండదు, కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటే అంటే తాడేపల్లిలో ఉండేవాళ్ళు అందరూ పిల్లులా ఏమిటి? తాడేపల్లిలో ఉండేవాళ్ళు అందరూ పిల్లులా? తాడేపల్లి పిల్లి అనేసి సంబోధిస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయనకి సంస్కారహీనత. ఆయన ఏమన్నా పుల చెప్పండి, ఆయన పులి అయితే చెప్పమానండి. ఆయన పులి కానప్పుడు ఇంకొక పిల్లి అంటే మా జంతువు కాదా? జంతు ప్రేమ ఉండక్కర్లేదా? అసలు అలాగా జంతువులు పెట్టి పోల్చి ఒక అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కాదు, సామాన్య జనానికి కూడా ఈ రోజుల్లో జంతువులతో పోల్చి హీనంగా మాట్లాడడం కానీ, చెదరించుకోవడం కానీ ఎంత సంస్కారహీనత అది.
జగన్ తన జీవితంలో మరొకసారి ముఖ్యమంత్రి కాలేడు, ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు 2024లో అనేసి అంటున్నారు కదా. ఆల్రెడీ 2019లో బుద్ధి చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వకుండా చేసి. ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేరు. అదే తీర్పు ఇస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మనం అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేద్దాం జనసేన టీడీపీతో కలిసి అనేది అంటున్నారు కదా. వారికి సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కుల ప్రాతిపదిక మీద తెచ్చుకొని కాపు ఓటింగ్ కోసం ఆయన తహతహలాడుతున్నారు. ఆయన ఏంటండి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి? ప్రజలు చీకొట్టింది, తిరస్కరించింది వారినే. కాపు ఓటు బ్యాంకింగ్ చేరుతుందంటారా పవన్ కళ్యాణ్ గారి వల్ల? అంటే ఇప్పుడు అంబట్రాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఏమండి, ఇలాగా రాజకీయాల్లో లేక సెలబ్రిటీస్ అనేవాళ్ళు పార్టీలోకి వస్తే కాపు సామాజిక వర్గం మొత్తం వారి వెంట ఉంటుంది అనుకోవడం చాలా ఒక ఇన్నోసెన్స్ అన్నాలో ఇగ్నోరెన్స్ అన్నాలో హాస్యాస్పదం తెలియట్లేదు. కాపులు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. వారు విశ్వసనీయతకు పెట్టింది పేరు. ఎవరో ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో వాళ్ళ ఒక సెలబ్రిటీ వచ్చారని చెప్పి వారి వెంట వెళ్ళి ఇన్ని సంవత్సరాల యొక్క వారి యొక్క నాయకత్వాన్ని వాళ్ళు వదులుకోరు. వారి విశ్వసనీయతని కూడా వారు వదులుకోరు. వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలోనే ఉంటారు. కేవలం ఒకళ్ళ వెనకాల ఒక గొర్రెల మందగా వెళ్ళిపోయే వాళ్ళు కాదు కాపులు. నేను చెప్తున్నాను ఈరోజు. మేడం, మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలా ఎమ్మెల్యేలను మార్చడం కానివ్వండి, ఇలా ఎమ్మెల్యేలు జంప్ చేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళడం కానివ్వండి, ఇలా చేస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది రాదంటారా? ఎమ్మెల్యేలు జంప్ చేయడం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏముంది? ఏ పార్టీలో నుంచైనా ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సీట్ కావాలని కోరుకుంటారు. ఆ సీట్ దొరికినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడం సహజం. ఇప్పుడు నిన్న మన కేసినేని నాని గారు ఎంత స్టాంచ్ టీడీపీ లీడర్. మరి అసలు టీడీపీ అంటేనే ఇటువైపు ఆయన పేరు. మరి ఆయన వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి చేరలేదా? ఇటు అటు జరగడం సహజం. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. ఎవరికి ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో 170 స్థానాల్లో 170 స్థానాలు మేము గెలుస్తాం అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక ప్రయత్నం అనేది 100% ఎఫర్ట్ పెట్టాలి. ఆయన సంక్షేమ పథకాలు 100% చేశారు. మరి అలాంటప్పుడు టార్గెట్ కూడా 100%, ప్రయత్నం కూడా 100%. అందులో భాగమే కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆ మార్పుల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్. ఒకళ్ళు 2 చోట్ల నెగ్గుతారని వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? 2వ చోట ఎక్కడైతే వాళ్ళు నెగ్గాలనుకుంటారు, వేరే క్యాండిడేట్ నెగ్గాలనుకుంటారు, అక్కడ క్యాండిడేట్ని పెడతారు. అక్కడ ఒక్కళ్ళే నెగ్గుతారనుకున్నారు వాళ్ళు ఉంచుతారు. ఇది ఒక సర్జికల్ ఆపరేషన్ లాంటిది. ఇట్స్ అ రిపైర్ అండ్ దిస్ థింగ్ అంతే. తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది ఈసారి? తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎలాగైతే వైఎస్ఆర్సీపీ తన ప్రభంజనాన్ని చాటిందో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అన్ని సీట్లు కూడా కైవసం చేసుకుంటుంది. ఇంతకు ముందు రాని సీట్లు కూడా ఇప్పుడు విజయం సాధిస్తాయి తప్పకుండా. మళ్ళీ అవ్వబోయేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియచేస్తారు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.